ఈరోజు ఎంతమంది నిజంగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతున్నారండి? కేవలం దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవా నాకు ఇది చేయవా, నాకు అది చేయవా, నాకు ఇది చేయవా అని అడుగుతాం కాదు. మొదటిగా ఆయనతో సమాధాన పడాలి. ఆయన సమాధానాన్ని కలిగి బ్రతకాలి. మొదటిగా దేవునితో సమాధాన పడితే చాలు. బైబిల్ మొత్తంలో చూడొచ్చు, అనేక మంది భక్తులు ఎప్పుడైతే దేవునితో సమాధాన పడతారో వెంటనే దేవుడు వారి పక్షాన పోరాడతాం, వారి పక్షాన కార్యం జరిగిస్తాం, వారి జీవితంలో జయమిస్తాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవునితో సమాధానం పడి ఉన్నారా? దేవునితో ఐక్యత పడి ఉన్నారా? దేవునికి మొదటి స్థానం ఇస్తున్నారా? ఈరోజు పొద్దుట్లేసి దేవుని మొదటి స్థానంలో పెట్టారా? పొద్దుట్లేసి ప్రార్థన చేశారా? ఎంతసేపు చేశారు? దట్స్ అ క్వశ్చన్ టు ఆన్సర్. దేవుడు మొదటి స్థానం అన్నప్పుడు, దేవునితో సమాధానం పడుతున్నాం అన్నప్పుడు, దేవునితో దగ్గర కలిసి ఉంటాం అన్నప్పుడు, ఏది దేవునితో సమయం? దేవునితో సమాధానం పడనోడు దేవునితో సమయం గడపడు. దేవుడే ముఖ్యం కాదనేవాడు దేవునితో సమయం గడపడు. దేవుడే ముఖ్యం అనేవాడు దేవునితో సమయం గడుపుతాడు. ఇదిగో, నేను దేవునికి దగ్గరగా చేరాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. దీనికి మించి వేరేం లేదు. ఫస్ట్ ఈ రెండు చేయండి. దేవుని సన్నిధికి దగ్గరగా చేరాలంటే, దేవునికి దగ్గరగా చేరాలంటే ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తాం, మీ హృదయాన్ని దేవుని దగ్గర తెలియజేస్తాం. వాక్యం చదువుతాం, దేవుని హృదయాన్ని మీరు తెలుసుకుంటాం. ఈ రెండు లూప్ కరెక్ట్గా ఉంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటుందండి.